మనస్సులో యూత్గా ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ యూత్గానే ఉంటారు. సో విషింగ్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ యూత్ డే. సేమ్ టు యూ చెప్పండి. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అందింది. కొంతమంది వాట్సాప్లు కూడా పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసి నేనేం చేశాను అని ఆలోచిస్తున్నటువంటి ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గిరిధర్ గారు మిమ్మల్ని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వీళ్ళిద్దరిని మనం బోలెడన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్తో మనల్ని కొన్నిసార్లు నవ్విస్తూ, కొన్నిసార్లు కంటతడి పెట్టిస్తూ, కొన్నిసార్లు ఆలోచింపచేస్తూ చేశారు. సో ప్రవీణ్ గారు అండ్ అలాగే గిరిధర్ గారు, హార్టీ వెల్కమ్ టు యు ఆల్ అండి. ఎస్, ఏం చెప్పమంటారు? మిస్టర్ బచ్చన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. కర్నూలు వాసులందరికీ నమస్కారం. మిస్టర్ బచ్చన్ సినిమా రెండోసారి ఎందుకు చూడాలో చెప్తా. ఆల్రెడీ ఒకసారి రవితేజ గారి గురించి వస్తారు. రెండోసారి ఎందుకు చూడాలంటే కాంబినేషన్స్ గురించి చూడాలి. పిఎంఎఫ్, మాస్ మహారాజ్ అండ్ హరీష్ శంకర్ గారు. ఆద్యంతం సినిమా పరిగెడతా ఉంటుంది. 15వ తారీఖున పండుగ చేసుకుందాం. మా గిరానికి ఇస్తున్నా. గుడ్ ఈవినింగ్ కర్నూల్. ఆగస్ట్ 15th మిస్టర్ బచ్చన్ మీ ముందుకు వస్తుంది. మా తమ్ముడు చెప్పినట్టు మూడోసారి కాదు, 4వ సారి 5వ సారి ఎందుకు చూడాలో చెప్తాను. హరీష్ శంకర్ మాస్ మహారాజ్ కాంబినేషన్. తర్వాత కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్ చూసే ఉంటారుగా, మంత్రముగ్ధులై ఉంటారు. దీనిలో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నన్ను ఒక నిమిషం భరించాలి, మీరు ఆపుకోలేకపోతున్నాను. డైరెక్టర్ గారు నాకు ఈ సినిమాలో ఒక పాట పాడించారు. ఆ సిచ్యువేషన్ ఇక్కడికి ఎందుకో సింక్ అవుతున్నట్టుంది. అది మీ ముందు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, కర్నూల్ వసంతాలు పూసే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు. థ్యాంక్ యూ మై డైరెక్టర్ హరీష్ శంకర్. ఎస్, హీస్ ఆల్వేస్ ఎస్. అండ్ మాస్ మహారాజ్, పీపుల్స్ మీడియా, విశ్వప్రసాద్ గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మై కెమెరామ్యాన్, మై లవ్లీ కెమెరామ్యాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అదన్నా పాట పాడతానని చెప్పలేదు నాకు. చెప్తే పాడిస్తామా ఏంటి? చెప్పకుండా కొన్ని చేసేయాలి అంతే. మళ్ళీ రౌండ్ వేసాడు లాస్ట్ లో ఇలాగా. దాంతో మొత్తం తర్వాత వేయాల్సిన రౌండ్ ఇప్పుడే వేస్తాడు ఆయన. మొత్తం జనం అంతా డిసైడ్ అయిపోయారన్నా చివరి వరకు ఉండాలని. నిజంగా అసలు ఆయన పాటతో చెవులకి పట్టినటువంటి తుప్పు వదిలేసి అది హాయిగా ఉంది. ఇంకొక పాట పాడిందామా? చెవులు ఊడిపోతే అన్నం వద్దు, నేను ఇక్కడ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను, బాధించడానికి కాదు. ఐ లవ్ యూ, సీ యూ ఆల్ ఆగస్ట్ 15th. అలా అయితే పాట ఎందుకు పాడేవన్నా? చిన్న టచ్ ఇచ్చాను అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏం లేదు, ఇందులో హరీష్ శంకర్ గారు ఒక మనకు చూసాం టీజర్లోను ట్రైలర్లోను ఆప్కి ఫర్మాయిష్ అని మొదలు పెట్టారు కదా, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన గిరిధర్ గారు ఇలా పాట పాడడం జరిగింది. అసలు తప్పే లేదు, చాలా బాగా పాడారు, వెరీ గుడ్. అండ్ అలాగే మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేటువంటి సంస్థని స్థాపించి వరుసగా సినిమాల్ని అందిస్తూనే వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఉత్తమమైనటువంటి ప్రేక్షకులు అన్నదానికి నిదర్శనం చాలాసార్లు జరిగిపోయింది. ఇక కార్తికేయ 2 లాంటి సినిమాలు కానీ, ఓ బేబీ కానీ, ధమాకా కానీ వరుస విజయాలతో దూసుకెళ్తున్న మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఒక స్పెషల్ ఏవీ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. People Tech Group, enterprise solutions
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డేటా ఇంటెలిజెన్స్ మరియు మోడర్న్ ఆపరేషన్ సర్వీస్ ప్రొవైడర్ గా పేరు పొందిన సంస్థ. ఎంతో ఇన్నోవేటివ్ గా కస్టమర్ల సాటిస్ఫాక్షన్ పై దృష్టి సారిస్తూ టాప్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. క్లయింట్లతో కలిసి పనిచేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారి బిజినెస్ సక్సెస్ కావడానికి ఎంతో కృషి చేస్తోంది పీపుల్ టెక్ గ్రూప్. అసాధారణమైన మాస్ సేవ మహారాజా అందించడానికి రవితేజ గారికి అంకిత ఘన భావంతో స్వాగతం పనిచేస్తూ పలుకుతున్నాము. డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పరచుకుంది పీపుల్ టెక్ సంస్థ. ఇంతటి విజయాలకు ఇప్పుడే కారణం ఎంటర్ ఆ అయిన సంస్థ మా అధినేత మహారాజా టి.జి. రవితేజ విశ్వప్రసాద్ గారు. గారికి ఆయన కేవలం వ్యాపార స్వాగతం, ధోరణితోనే కాకుండా సుస్వాగతం. సినిమాల పట్ల తనకున్న ప్యాషన్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ హౌస్ స్టార్ట్ చేశారు.